అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంపచోడవరం నియోజకవర్గం రామవరం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేశారని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు ధరలు 4 రెట్లు పెంచి జనం నడ్డి విరుస్తున్నారని అన్నారు. కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారని ఆరోపించారు గీత. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక రాక్షస సంహారానికి పూనుకున్నారు. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు 60 నెలల నుంచి మళ్ళీ దోచుకుంటారు. ల్యాండ్ మాఫియా, సైన్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. కరెక్ట్ గా చూస్తే మన జీవితం చీకట్లో నెట్టేశారు. ఒక్క రోడ్ వేసారా? మనందరినీ కూడా అభివృద్ధి సున్నా చేశారు. రేషన్ కార్డులు తీసేశారు. ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన 5 కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. స్టిక్కర్లు వేసుకుంటున్నాడు అంతే. నేనేదో చేసేస్తున్నాను, నేను సంక్షేమం చేశాను, నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేయమంటున్నాడు. ఓటేద్దామా? జగన్మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? రేట్లు పెంచేశాడు. 4 రెట్లు రేట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విష